హలో ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ. అయితే నేనైతే మార్నింగ్ వాకింగ్కి వచ్చాను. వాకింగ్కి వచ్చినప్పుడే ఒక ప్రోమో చూశాను. అది అగ్ని పరీక్ష ప్రోమో. అరే అల్టిమేట్ కట్ చేసిరబ్బా బిగ్ బాస్ టీం వాళ్ళైతే. నేనైతే ఆ ప్రోమో చూసినాక ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నా. అందుకే ఈ వాకింగ్కి వచ్చినప్పుడే ఇక్కడనే వీడియో తీద్దాము అని చెప్పేసి నేను వీడియో తీసి కొద్దిగా అలా ఎంట్రీస్ ఎట్లున్నాయి, అసలు దాంట్లో ప్రోమోలో ఏముంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మీ ముందు వచ్చాను. అయితే నిజంగా నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ వచ్చింది. అగ్ని పరీక్ష, బిగ్ బాస్ అగ్ని పరీక్ష, దాని కింద బిగ్ బిఫోర్ ద బిగ్గెస్ట్ అండ్ టైటిల్ రాసుడు, ఆ 40 మంది ఎంట్రీ, వీళ్ళు ముగ్గురు గ్రాండ్ మాస్టర్స్ ఎవరెవరు, అభిజిత్, బిందు మాధవి, నవదీప్ గారు, హోస్ట్గా శ్రీముఖి ఉంది అంటే తెలుసుగా మీకు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అయితే ఇదైతే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వచ్చాను ప్రోమో గురించి. ఈ ప్రోమో గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి. బా ఏమైంది, ఒక లైకే కదా, 10 ఒకసారి ఇట్లా వచ్చిరంటే సరిపోతుంది. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అన్న, మీకే చూస్తున్నారు వీడియోలు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్రోమోని అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ అనిపించింది నాకైతే. సూపర్ 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 అనిపించింది ఆ ఈట్ కట్టింగ్ అది ఇది. అయితే మనం ఎట్లా అనుకున్నాం అంటే అగ్నిపరీక్ష షో అంటే మన సలార్ సినిమా లెక్క, మళ్ళా ఏంది కేజీఎఫ్ సినిమా లెక్క బ్లాక్గా ఇట్లా కత్తులు బిత్తులు పట్టుకొని ఆ షో అట్లా చేస్తారనుకున్నాం. కానీ అంత ఏం లేదు. మా టీవీ, స్టార్ పరివార్, ఆదివార్ పరివార్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ షో లెక్కనే ఉన్నది. సేమ్ యాస్టీజ్ సేమ్ అట్లే ఉంటుంది అగ్ని పరీక్ష. దాంట్లోకి వెళ్ళి కంటెస్టెంట్లను గేములు పెట్టుకుంటా, టాస్కులు పెట్టుకుంటా, సాంగ్స్లు పెట్టుకుంటా ఇట్లా చేస్తారు. మీరు చూడండి. మీకు ప్రోమో ఎట్లా రీచ్ అంటే కొద్దిగా క్షీణాట్లు కూడా సైడ్కి చూపిస్తాను మీకు. ఓకే, కంటిన్యూగా చూడండి. మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న అగ్ని పరీక్ష, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్రోమో అయితే వచ్చేసింది. చూడండి. శ్రీముఖి గారు అయితే హోస్ట్గా చేసి ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలలో చెప్పుకున్నాము. అబ్బాబా సూపర్ ఎంట్రీ ఉంది, సూపర్ ఎంట్రీతోనే శ్రీముఖి అయితే మస్త్ ఎంట్రీ చేసింది. ఏంటంటే ఈ స్పాట్లైట్కు రావాలంటే చాలా కష్టం, దానికంటే కష్టం బిగ్ బాస్ ఎంట్రీ టికెట్ దొరకాలంటే చాలా కష్టం అనుకుంటా శ్రీముఖి గారు అయితే ఎంట్రీతోనే ఆ హోస్ట్ చేసుకుంటూ వచ్చింది. హోస్ట్ చేసుకుంటా గ్రాండ్ మాస్టర్ ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే నవదీప్, అభిజిత్, బిందు మాధవి, ఈ ముగ్గురు అయితే ఎంట్రీ ఇచ్చారు. ఎవరు అభిజిత్ ఎంట్రీ అయితే మన చదరంగం కాయిన్ ఉంటుంది కదా, చెస్ కాయిన్తో వచ్చేసిండు. మైండ్ గేమే కాదు, మైండ్తో ఆలోచించాలి. అంటే ఆయన మైండ్తో ఎట్లా అంటే మనము ఆయన బిగ్ బాస్లా ఎప్పుడైతే విన్ అయిండో అలాంటి మైండ్ గేమ్ ఉన్న వాళ్ళను నేను చాలా గమనిస్తాను అన్న పాయింట్ ఆఫ్లో ఆయన చదరంగం చెస్ కాయిన్తో వచ్చి ఆ చెస్ బోర్డ్లో పెడతాడు. మంచి ఎంట్రీ ఉంది. అబ్జి కూడా మంచిగా చాంబీగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, హ్యాండ్సమ్ అయ్యాడు. ఎందుకంటే చాలా అసలు అభిజిత్ ప్రోమో రిలీజ్ అయ్యేంత వరకు అసలు అగ్ని పరీక్షల వస్తున్నాడా వస్తలేడా అన్న సంగతి ఎవరికి తెలియదు. చాలామందికి వస్తున్నాడు అనేసి కొన్ని లీకులు రివ్యూవర్స్ ఇచ్చారు. కానీ అభిజిత్ అసలు ప్రోమో పడేదాకా అసలు అభిజిత్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలు వస్తాడు అని ప్రోమో రిలీజ్ అయ్యేంత వరకు అభిజిత్ ఫ్యాన్స్కి అయితే తెలియదు. ఎందుకంటే బిగ్ బాస్ ఒక్కసారి విన్ అయిన తర్వాత అతను ఎక్కడ కూడా కనిపించలే. ట్రావెలింగ్ లెక్క బైక్ తీసుకొని కంట్రీలలో తిరుగుతూ ఉన్నాడు. కానీ మళ్ళీ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పాల్గొంటారంటే అభిజిత్ ఫ్యాన్స్కి అయితే చాలా ఖుషిగా ఉంటుంటారు. అతను మైండ్ గేమ్ ఇప్పటి నుంచి చూడండి అనుకుంటా అభిజిత్ ఎంట్రీ సూపర్ ఉంది. తర్వాత మళ్ళీ బిందు మాధవ్ కన్నులో నుంచి మళ్ళీ ప్రోమో రిలీజ్ అయ్యి మస్తు ఎడిట్ చేసారు. కన్నులో నుంచి 2 మాస్కులు పట్టుకొని బ్లాక్ వైట్, మీలో మాస్కులు ఎట్లా ఉంటాయి అంటే ఆమె చెప్పింది ఏంది అంటే ఇంతమంది బిగ్ బాస్లు చూసే ఉంటారు. వైట్ మాస్క్ బ్లాక్ మాస్క్ అంటే బయట ఒక మాట లోపల ఒక మాట అట్లా మాటలు ఆ ఫీలింగ్ పెట్టుకొని గేములాడి గెలిచి బయట పెంట చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే. అంటే 100 రోజులు హౌజ్లో ఆడిన లెక్క వేరు, బయట వాళ్ళ ప్రవర్తన వేరు అన్నట్టు బిందు మాధవి ఎగ్జాంపుల్. అందుకే బ్లాక్ మాస్క్ పట్టుకొని రెడ్ మాస్క్ పట్టుకొని చూపిస్తుంది. అంటే మీరు ఎలాంటి మాస్కులు ఉన్నా కానీ మేము క్యాప్చర్ చేసి మీ అగ్ని పరీక్ష అంటే మెయిన్ కంటెస్టెంట్ బిగ్ బాస్ 9లో పంపించే బాధ్యత మాది అన్న పాయింట్ ఆఫ్లో
బిందు మాధవ్ గారు అయితే చెప్పారు. తర్వాత వచ్చేసి మన ఎంటర్టైన్మెంట్ కింగ్ నవదీప్ గారు ఎంట్రీ సూపర్ అనిపించింది. ఆ ట్రెస్ బాల్స్ ఉంటాయి కదా, మీకు సీరియస్ ఉందనుకుంటున్నారా, నేనున్నా కదా ఎంటర్టైన్మెంట్ చేయడానికి, వాళ్ళకు ట్రెస్ చేస్తాను, మీకు ట్రెస్ బేస్ చేస్తాను అంటే వాళ్ళకు ట్రెస్ చేస్తాను, మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అనుకుంటా నవదీప్ గారు అయితే ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. ప్రోమోని అయితే సూపర్ కట్ చేశారు. అయితే శ్రీముఖ్ గారు ఏం చెప్పారంటే బిగ్ బిఫోర్ ద బిగ్గెస్ట్ అని ఒక టైటిల్ ఉంది, మీకు గమనించరో లేదో. బిగ్ బాస్ అగ్ని పరీక్ష కింద బిగ్ బిఫోర్ ద బిగ్గెస్ట్ అని ఒకటి ఉంది, మీరు గమనించరా? అయితే దాని మీనింగ్ ఏంటి అంటే ఇదే ఆల్రెడీ పెద్దది అగ్ని పరీక్ష స్టేజ్ అనేది, దీనికంటే ఇంకా పెద్దగా ఉంది. అంటే బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ ఎవరైతే అందులోకి కన్ఫర్మ్ అవుతారో అది ఇంకా చాలా పెద్దది అన్న పాయింట్. నిజానికి కూడా చాలా గ్రేట్ అబ్బా, ఎందుకంటే కోట్ల మందిలా మీరు పంపించిన వీడియోలు వాళ్ళు బిగ్ బాస్ యాజమాన్యం టీం వాళ్ళు చూసి పరిశీలించి ఎన్ని వీడియోలు అంటే 18,000 మంది పంపిస్తే అందులోకెళ్ళి 40 మందిని తీసుకొని అందులో నుంచి 15 మందిని తీసుకొని అందులోకెళ్ళి 5గురిని సెలెక్ట్ చేసి పంపించడు. చాలా నిజంగా వాళ్ళకు నిజంగా ఓపిక ఉండాలి, వాళ్ళకు ఒక దండేసి దండం పెట్టాలి, అంత పేషెన్స్తో చూసిరంటే చాలా గ్రేట్. అయితే ఇది అయితే ఈ అగ్ని పరీక్ష షో అనేది ఎప్పటి నుంచి టెలికాస్ట్ అవుతుందంటే ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 5 తారీఖు వరకు హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతుంది. అంటే మనం ఇంతవరకు రివ్యూలు చెప్తా ఉన్నారు, ఈ అగ్ని పరీక్ష షో రివ్యూలు ఏంది టెలికాస్ట్ అవుతుందా లేదా, డైరెక్ట్ కంటెస్టెంట్లను తీసుకొని బిగ్ బాస్లోకి పంపిస్తారని చాలామందికి డౌటే ఉంటుంది. అయితే అదైతే కాదు, సెప్టెంబర్ అంటే ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఈ అగ్ని పరీక్ష షో అనేది టెలికాస్ట్ అవుతుంది. టెలికాస్ట్ అయిన తర్వాత 1-2 డేస్ వాళ్ళకు ఛాన్స్ ఇచ్చేసి మళ్ళీ సెప్టెంబర్ 7th నుంచే మెయిన్ షో బిగ్ బాస్ షో స్టార్ట్ కాబోతుంది. అయితే చాలామందికి కొంత డౌట్ ఉంటుంది, ఏంటి అంటే అసలు కన్ఫర్మ్ కంటెస్టెంట్లు వాళ్ళకి ఎప్పుడు కన్ఫర్మ్ చెప్పాలి, వాళ్ళకు బట్టలు ఎప్పుడు తీసుకోవాలి, సెంట్లు ఎప్పుడు, పౌడర్లు ఎప్పుడు, మేకప్ కిట్లు ఎప్పుడు అని చాలామంది వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఇది ఒకటి అయితే చాలా కన్ఫ్యూజ్ ఉంది. అయితే చూద్దాం, ఆగస్టు 22 నుంచి హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతుంది కదా అగ్ని పరీక్ష, ఎలా జరుగుతుంది, ఎంతమంది. అయితే మనము కొన్ని రివ్యూలు అయితే చేసాము. ఎవరు అభిజిత్ గారు చాలా ఫైర్ అయిపోయినారు, బిందు మాధవ్ గారు చాలా స్ట్రెస్తోని చాలా వాళ్ళను ఎవరైతే మంచి కంటెస్టెంట్లను చూసిరో వాళ్ళను పంపిద్దాము అనేసి. అయితే చాలామందికి అసలు టెలికాస్ట్ అప్పటి నుంచి అవుతుంది కదా మళ్ళీ ఎట్లా వెళ్తారు అని చాలామంది డౌట్ ఉంది. అయితే ఆల్రెడీ షో ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది, అగ్ని పరీక్ష సెలక్షన్స్ అనేసి టెలికాస్ట్ జరుగుతుంది, తర్వాత వాళ్ళని పంపిస్తారు. అంటే టెలికాస్ట్ లైవ్ టెలికాస్ట్ కాదు అది, ఓకే. అయితే వీళ్ళ ఎట్లా అంటే కొంత ఓటింగ్ ద్వారా కూడా అగ్ని పరీక్ష వాళ్ళను కంటెస్టెంట్లను సెలెక్ట్ చేస్తారు అని అయితే ఉంది. అది ఓటింగ్లతో చాలా కష్టం, ఎందుకంటే 1-2 డేస్లలో ఓటింగ్ చేసుకొని ఫైనల్ కంటెస్టెంట్లను పంపించాలంటే చూద్దాం ముందు ఏం జరగబోతుందో. ఓకే ఫ్రెండ్స్, నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది ఆ ప్రోమో చూడగానే. ఫుల్ మస్త్ కట్ చేసారు బిగ్ బాస్ టీం వాళ్ళైతే. ఓకే ఫ్రెండ్స్, నేను ఇట్లే రివ్యూలు ఇస్తూ ఉంటాను బిగ్ బాస్. మీరు నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసి చూడండి, నీకు మంచిదే నాకు మంచిదే. కొట్టాడా అబ్బా, ఏమైతే సబ్స్క్రైబే కదా, ఏమైనా పైసలు ఏమైనా ఖర్చు అయ్యేది ఉందా చెప్పండి బ్రో. మీకే ఈ వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ కొడతలేరు. కొట్టండి, లైక్ కొట్టండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. బై.